తన జీవితంలో ఏమొచ్చిందంటే ఇప్పుడు భయము, తన జీవితంలో ఇరుకైన పరిస్థితి, తన జీవితంలో కలవరము, తన జీవితంలో దిగులు, భయపడిపోతున్నాడు. అయ్యా ఓటి కుండలాగా అయిపోయింది నా బ్రతుకు, నా జీవితము ఇలాగైపోయింది, అందరికి కూడా ఇది ఈ రీతిగా నా జీవితం అయిపోయింది అని బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో నువ్వు ఎటువంటి ఇరుకైన పరిస్థితి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, లేకపోతే ఎటువంటి ఇరుకులో నీ జీవితం ఉందో ఒక్కసారి దావీదు పశ్చాత్తాపడి తెలుసుకున్న రీతికి మధ్యాహ్న కాల సమయంలో, దేవ నా కష్టానికి, లేకపోతే నా బాధకి, నా శ్రమకి అయ్యా కారణం నేనేమో, దేవ నన్ను క్షమించు ప్రభని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నీకేం చేస్తాడు? ఆయన చూపిస్తాడు. ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఇరుకైన పరిస్థితి నుంచి ఆయన విశాలమైన మార్గంలోకి దేవుడు నమ్మని వారు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దావీదు గ్రహించగలిగాడండి. దావీదు గ్రహించగలిగాడు, అయ్యా ఇదిగో నా దగ్గర ఉన్న సైన్యాన్ని లెక్కించకూడదు, ఎందుకంటే మేము